హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను కొరియర్ ప్రొడక్ట్స్ తీసుకున్నాను అనమాట. సో ఏమేమి ప్రొడక్ట్స్ తీసుకున్నాను, నేను యూజ్ చేశాక ఏమేమి పడ్డాయి అనేది ఈరోజు వీడియోలో మీకు చెప్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి హెయిర్ కేర్ అనమాట. ఇది హెయిర్ కేర్ షాంపూ, రోజ్ పర్ఫ్యూమ్ షాంపూ అనమాట. ఇది వచ్చేసి రోజ్ పర్ఫ్యూమ్ షాంపూ అనమాట. సో ఇదైతే నాకు చాలా బాగా వర్క్ చేసింది. అరౌండ్ ఇది వచ్చేసి 1 మంత్ యూజ్ చేశాను. నాకైతే బాగా యూజ్ అయింది. కొరియర్ షాప్ ఉందనమాట. మేము వెళ్ళే రూట్లో, మేము అనంతపురం నుంచి బయలుదేరే రూట్లో ఉందనమాట. నేను అడ్రస్ పింక్ చేస్తాను, మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి. సో అక్కడ షాప్లో నేను తీసుకున్నాను అనమాట. ఈ నిజంగానే కొరియర్ షాప్ వాళ్ళు పెట్టారనమాట. అక్కడ కొరియర్ వాళ్ళు ఉన్నారనమాట అక్కడ. సో వాళ్ళ కోసమని అక్కడ షాప్ పెట్టారు. సో ఇది వచ్చేసి షాంపూ అనమాట. నాకైతే బాగా యూజ్ అయింది. చూడండి, లాంగ్ హెయిర్ అయితే బాగా పొడిగైంది అండ్ హెయిర్ ఫాల్ కూడా తగ్గింది అనమాట. సో నాకైతే యూజ్ అయింది. మీకు ఎవరికైనా కావాలంటే సో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీకు అడ్రస్ పెడతాను, మీరు అక్కడికి తీసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాష్ అనమాట. బ్లాక్ నెయిల్ అనమాట. ఇది వచ్చేసి జికోట్ న్యాచురల్ బ్లాక్ నెయిల్ ఫామ్ క్లెన్జింగ్ అని ఉంది. ఇది కూడా ఓకే, బాగానే పనిచేసింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేస్ స్క్రబ్ అనమాట. అండ్ ఇది కొరియా ప్రోడక్ట్ లేక దుబాయ్ ప్రోడక్ట్ నాకే డౌట్ అనమాట. ఏమో తెలీదు, బట్ చూడడానికి దుబాయ్ ప్రోడక్ట్ లా ఉంది. లాంగ్వేజ్ అంతా దుబాయ్ లాంగ్వేజ్ లా ఉంది. బట్ ఇగో కొరియా స్టోర్ అనమాట. ఇది సోయల్ స్టోర్ అనమాట. ఇది వచ్చేసి పెనుగొండ దగ్గర ఉంది. పెనుకొండ అనమాట. పెనుకొండ దగ్గరలో సోల్ స్టోర్ అని ఉందన్నమాట. ఇది కొరియా వాళ్ళు. సో మాకైతే ఇది 1 అవర్ 2 అవర్స్ అనుకుంటా. నాకు అంత ఐడియా లేదు, బట్ ట్రై చేద్దాం, ఫేస్కి పడతా లేదని తీసుకున్నాం అనమాట. ఓకే, ఇది వాడాము. అంటే ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే, వాడితే కంటిన్యూస్గా వాడాలి. పొరపాటున మధ్య మానేసినామంటే ఫేస్ అంతా బ్లాక్ అయిపోతుంది. అయితే మేము ముందు వాడి మధ్యలో ఆపేసినాం అనమాట. అప్పుడు ఆపేసినప్పుడు నా ఫేస్ అంతా బ్లాక్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ స్టార్ట్ చేయాలి చూద్దాం, మళ్ళీ ఏమైనా వర్క్ అవుతలేదు. ఒకవేళ కంటిన్యూస్గా వాడితే మాత్రం అదంటే ఫేస్ అయితే వైట్ అవుతుంది అనమాట, అంతే దీనివల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి షీట్ మాస్క్ అనమాట. ఇది తీసుకున్నా నేను షీట్ మాస్క్కి. ఇది కొరియా వాళ్ళే, మేడ్ ఇన్ కొరియా అని ఉంది ఇక్కడ. సో ఇది వచ్చేసి హనీ షీట్ మాస్క్. అండ్ ఇంకోటి లోటస్ షీట్ మాస్క్ అనమాట. రెడ్ జిన్సెంగ్ అనమాట. అండ్ 3 షీట్ మాస్క్ తీసుకున్నా. ఇదైతే నేను వాడలేదు, చూడాలి, వాడి చెప్తా రివ్యూ ఎట్లుందనేది. 3 షీట్ మాస్క్లు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి తినడానికి కూడా ఒకటి తీసుకున్నా, అంటే టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది తీసుకున్నా. ఇది ఒకటే తీసుకున్నా, పాకీ అని ఉంది. ఇప్పుడే తిని చూద్దాం ఎట్లుంది. స్మెల్ అయితే వేరే వస్తుంది, మరి వేరే ఉంది. ఇట్లా వచ్చింది, స్టిక్ లా వచ్చిందనమాట. తినొచ్చు, బాగా లైక్ మన సైడ్ బిస్కెట్ లా ఉంటాయి కదా, ఎలా చెప్ప నాకు, బిస్కెట్స్ ఉంటాయి మన సైడ్. లోపల క్రీమ్ వచ్చి పైన ఒక పిల్ టైప్లో ఉంటాయి అనమాట. అవి అలా ఉంది టేస్ట్. ఓకే, ఏదో టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందని చెప్పి తీసుకున్నా. అంటే ఇవే నేను తీసుకున్నది: షాంపూ, స్క్రబ్, ఫేస్ వాష్ అండ్ షీట్ మాస్క్. అండ్ లాస్ట్
తినడానికి ఒకటి. అంతే 5 ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. స్టోర్ వచ్చేసి పెనుకొండలో ఉందన్నమాట. ఈ కొరియర్ షాపు మన దగ్గర చాలా చోట్ల ఉన్నట్టుంది, నాకు తెలీదు. బట్ ఏమో ట్రై చేద్దాం అని తీసుకున్నాం. నాకు అన్నిటికంటే ఫేవరెట్ వచ్చేసి ఇదే అనమాట. ఇది బాగా వర్క్ అయింది, నా వర్క్ అయింది, నాకు ఇది బాగా నచ్చింది, మా ఫేవరెట్ ఇది. అంతే. మీకు షాప్ కావాలి, కొరియన్ షాప్ తీసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మీకు ఆ స్టోర్ యొక్క అడ్రస్ పెడతాను అనమాట. కొరియన్ షాప్ ఒక అడ్రస్ పెడతా, యూ కెన్ చెక్ ద స్టోర్. ఆ షాప్ ఒకటే కాదు, రెస్టారెంట్ కూడా ఉన్నాడనమాట. కొరియన్ రెస్టారెంట్ అని ఉంటుంది. మేము టేస్ట్ చేయలేదు ఫుడ్, మాకు ఎందుకంటే ఆ రోజు లేట్ అయిపోయింది అనమాట. సో మేము ఇంకా ఈ ప్రోడక్ట్స్ ఒకటే తీసుకుని వచ్చేసాం అనమాట. అంతే, టేస్ట్ అయితే చేయలేదు. సో ఒకవేళ మళ్ళీ తీసుకోవాల్సి వస్తే షాంపూ. అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.